మేము ఎంట్రింగ్ రావడానికి సిద్ధంగా లేము. రేవంత్ రెడ్డిని గంత దింపడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఉద్యోగాలు మీకు ఉద్యోగాలు కావాలంటే మరి మీ ఉద్యోగాలు నిరుద్యోగులు అందరూ కూడా ఎండింటి మంది తాగొచ్చు, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. అదే అన్న మాట్లాడుతుంది, మీరేమో గద్దె దింపుతామంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మమ్మల్ని అని అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ అసలు ఎవడివి భయ్ నువ్వు అని అడుగుతున్నా సీదా. మమ్మల్ని ఇస్తామని చెప్పడానికి నువ్వు ఎవరు? మేము అన్నమాట పూరీలు అడిగితే పూరీలు చేసి ఇస్తాం, మేము ఉద్యోగాలు అడిగితే వాళ్ళు ఇస్తామంటావు. అంటే ఏంది అని అడుగుతున్నా. ఉద్యోగాలు అడుగుతున్నాము కానీ నీ ఆస్తులు అడుగుతున్నామా, నీ పదవులు అడుగుతున్నామా, ఇంకేం అడుగుతున్నాం? మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే ఉద్యోగాలు అడుగుతున్నాం. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఉద్యోగాలు మేము అడుగుతున్నాం. మేము ఇంకేం ఏం 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 ఎక్కువ అడిగినాం? ఉద్యోగాలు వేయాలంటే మంత్రివర్గం క్యాబినెట్ కూర్చోవాలి, నోటిఫికేషన్ వేయాలి, పరీక్షలు నిర్వహించాలి, ఇంటర్వ్యూలు చేయాలి. పూరీలు చేస్తుంటే కిలో గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. దానికి దీనికి ఎట్లా లింక్ పెడతాం? ఎట్లా లింక్ పెడతామంటే వాళ్ళ ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే అన్న, ఓకే. పూరి పిండి తెచ్చిండు, పూరీలు చేసిండు, ఓకే, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. అది వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకున్నాడు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? సరే ఉద్యోగాలు అందరికి ఇవ్వలేవు, ఎంత ఇస్తావో వాళ్ళకి ఈ గవర్నమెంట్ కాకపోతే మిగతా వాళ్ళకి వేరే శాఖలలో ప్రైవేట్ రంగంలో కానీ ఇంకే రంగంలోనైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం బరాబర్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. నోటిఫికేషన్ లేసి ఉద్యోగాలు భర్తీ చేస్తే మాకు చదువుకోనికి టైం ఉంటుంది, కొంచెం గ్యాప్ ఇయ్యరని చెప్పేసి నిరుద్యోగులు ఎప్పుడు చేసిరన్న ధర్నాలు? ఎప్పుడు చేసిరు? గ్రూప్ 1 10 రోజులు ఉంటుంది, గ్రూప్ 2కి గ్రూప్ 1కి 10 రోజులు డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు చేసినా మేము ధర్నా చేసినాం. మళ్ళీ ఎప్పుడు చేసినాం? మొన్న ధర్నా చేసినాం. 19,000 ఖాళీలు ఉంటే 7,000 ఇస్తా అంటున్నాడు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాయి. ఎవరికి సరిపోతాయన్న చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా పూరీలు చేసుడు ఈజీ, ఉద్యోగాలు ఇచ్చుడు కష్టమని. మరి ఆయన కష్టమైనప్పుడు రాజీనామా చేయాలి, పదవి నుంచి వెళ్ళిపోవాలి. చాతనైనోడు చేస్తాడు. అదే ప్రైవేట్ రంగంలో అయినా సరే ఏదో ఒక బతుకుదరువు చూపించాలి కదా నిరుద్యోగులకి. 19,000 ఖాళీలు ఉన్నాయి, మొత్తం నింపడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? సరే 30 లక్షల మందికి వేయకపోయినా 19,000 ఖాళీలు ఉన్నాయి. వచ్చినోడు వస్తాడు, లేకపోతే వేరే ప్రయత్నాలు చేసుకుంటారు కదా. నిరుద్యోగులు నిజంగా మీరు ఇప్పుడు చేసే ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు సీరియస్ గా ఉద్యోగాల కోసం చేస్తున్నారా, లేక మిమ్మల్ని పొలిటికల్ పార్టీలు ప్రొవోక్ చేసి? ఇప్పుడు మీరు చూసారు కదా ఈరోజు ఇక్కడికి ఎవరైనా కుల సంఘాలు వచ్చినాయా, విద్యార్థి సంఘాలు వచ్చినాయా? మా వెనకాల ఎందుకుంటారన్నా? మా వెనకాల నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అంతమంది వేలాది మంది వస్తారు. కుల సంఘాలు ఆలీలు ఉంటే వేరే అడ్డం మీద కూలీలో ఇంకెవరో వస్తారు, కానీ స్వచ్ఛందంగా నిరుద్యోగులు చదువుకునే విద్యార్థులు ఎందుకు వస్తారు? 15 రోజులకోసారి 20 రోజులకోసారి ధర్నాలు నిరసనలు కాకుండా ఉద్యోగాల కోసం నిరంతర పోరాటం చేసే ఆలోచన ఉందా, లేక ఇట్నే మీరు ఇన్స్టాల్మెంట్ల పద్ధతిలో ఉద్యమాలు చేస్తారు? మేము ఇన్స్టాల్మెంట్లు వేసామన్నా 2 నెలల నుంచి చేస్తున్నాం. కంటిన్యూ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసము, కొట్లాడి తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక కూడా ఈ తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి కొట్లాటలకే పరిమితం అయిపోయింది. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నాడు? ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 20,000 ఉద్యోగాలు కూడా వేయలే. అదే అందితే చుట్టూ లేకపోతే కాలు. అధికారం వచ్చేంత వరకు మా చుట్టూ తిరిగిండు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి మేము కానొస్తలేము. తర్వాత మాకు కూడా టైం వస్తుంది కదా. ఓట్ అనే ఒక హస్త్రంతోనే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికలలో ఏం ముఖం పెట్టుకొని మా దగ్గరకు వస్తున్నాను కూడా టైం వచ్చేప్పటికి మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకునే వయసు దాటిపోతే ఓటని హస్త్రంతోనే ఆయనకు బుద్ధి చెప్తాం కదన్న. ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతాం, లేకపోతే కొట్లాడతాం. రేవంత్ రెడ్డి భర్త బట్టనేసి మేము తెచ్చుకుంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. మా ఉద్యోగాలు కాబట్టి మేము తెచ్చుకుంటాం. ఆయన మాకేం ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఎలక్షన్ ఏడాది ముందు 6 నెలల ముందు ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, మిమ్మల్ని పరీక్షలలో కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రిపరేషన్లో కూర్చోబెడతారు. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చినాం కదా, నోటిఫికేషన్ చేసినాం కదా, ఓట్లు ఏమని అడుగుతారు? అప్పుడు మేమేం నిరుద్యోగులు ఏం పిచ్చోళ్ళు కాదు. ఏదో నువ్వు అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కాబట్టి మా విద్యార్థి నిరుద్యోగులు అందరూ మోసపోయినాం కానీ నిన్ను నమ్మలే. ఏదో మోసపోయినాం, నమ్మలేదు నిన్ను. జస్ట్ ఇస్తాన్న ఆశతోనే వేసిండు మా విద్యార్థి నిరుద్యోగుల ఓట్లు. కానీ ఈయన ఏదో చేస్తానని మేము ఆశించినాం. రాహుల్ గాంధీ వచ్చి కాబట్టి ఆయన చూసి మా కొంతమంది నిరుద్యోగులు వేసి ఉండొచ్చు. అదే అత్తపత్త లేడు. ఆయన తెలంగాణకు వస్తుండే, నల్లగొండకు వస్తుంటే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తుండు. రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం వస్తుంటే నన్ను తీసుకెళ్ళి లోపలేస్తుండే. అంటే ఆ రోజు ఓట్ల కోసం మా చుట్టూ తిరిగినావు, ఈ రోజు మా దగ్గరకు వస్తా అంటే మమ్మల్ని లోపలేస్తున్నావు. ప్రజాప్రతినిధి వాళ్ళ నియోజకవర్గంకి పోతుంటే వాళ్ళ రాష్ట్రానికి వస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలి, కానీ తీసుకొని లోపలేసి గొంతునకే ప్రయత్నాలు చేయడం ఏంది? ఇది ప్రజాస్వామ్యమా ఏంది ఇది అసలు? ఎందుకు లేదన్న, తెలంగాణనే తెచ్చుకున్నాము. రాహుల్ గాంధీ దగ్గర కూడా మాకు ఒక లెక్కన. మేము ఫస్ట్ ఈడ మేము ప్రయత్నం చేస్తాము. ఇది విఫలం కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వచ్చిన వేలాది మందియే వాళ్ళు ఎంత ఆవేదన ఉందో అనేది ఈరోజు మనకు అర్థమైంది.
మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. కార్యాచరణ సిద్ధం చేసుకురా లేక అప్పటికప్పుడు అనుకొని వస్తున్నారా మీరు? మేము కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. మేము నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి. మేము అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తాం. మా నిరుద్యోగులకి న్యాయం దొరికేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ధర్నాలు నిరసనలు చేస్తే కేసులు పెడతారు, అప్పుడు ఉద్యోగాలకు అర్హత లేకుండా పోతుంది కదా మొత్తం. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటప్పుడు తండ్రి హోదాలో ఉండి తెలంగాణని మంచిగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయన మీద ఉంది. ఆయన చేస్తున్న వ్యతిరేక విధానాలకి నిరసనగా మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీద కేసులు పెట్టడం అనేది అది ఎంతవరకు న్యాయమో అనేది మేము ప్రజలకే వదిలేస్తున్నాం.